ఘనంగా దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు. అభిమానులు, నేతలు ఆత్మీయత శుభాకాంక్షలు. టీడీపీ శ్రేణులు, స్నేహితులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసిన దామచర్ల జనార్దన్. ఒంగోలు నగరంలోని తెలుగు తమ్ముళ్ళ భారీ ర్యాలీ. ఈ సందర్భంగా టీడీపీలో 39 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక. సాధారణంగా ఆహ్వానించిన దామచర్ల జనార్దన్ ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలులో శుక్రవారం రాత్రి వైసీపీకి చెందిన పలు కుటుంబాలు టీడీపీలో చేరారు. దాసరి నరేష్ ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు పార్టీలోకి చేరగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ వారిని టీడీపీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే గ్రామాల అభివృద్ధికి పనులు చేపట్టడంలో సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కామెపల్లి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, పొదిలి శ్రీనివాసరావు, వీరగంధం శ్రీనివాసరావు, కాట్రగడ్డ రఘు, నడిపినేని భాస్కర్, బోడపాటి హరిబాబు, ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో. దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో. దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న గళాన్ని సంధించి ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో. దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా మరి మాకెంతో చాలా సంతోషంగా ఉంది. మరి అన్న బర్త్డే రేపు జరగాల్సిందే, ఈ రోజు అడ్వాన్స్ గా మరి ఇక్కడ సెలబ్రేషన్ చేయడం ఇంకా మరీ సంతోషంగా ఉంది. జనార్దన్ గారు అలాగే మా అంబేద్కర్ కాలనీ వాసులు అన్నకి శాలువా కప్పి సత్కరిస్తారు. ఒక్క నిమిషం. చేతబట్టినాడో దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో. దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో.
అన్నదేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే. అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే. నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే. చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే. సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా. సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా. దామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. ఓలు గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో. దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. ఓలు గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో. దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. ఓలు గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో. దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో. రామచర్ల మన జనార్దనన్న మన కై. వేదికలు ఆక్రమించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తిస్తున్నటువంటి దాస నరేష్, రాఘవస్వామి గారులకు, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇది తెలుగుదేశం పార్టీ పూర్తిగా గర్వపడాల్సిన, సంతోషపడాల్సినటువంటి సమయం ఖచ్చితంగా. ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే నరేష్ని దామచర్ల జనార్దన్ గారు ఎల్లవేళలా గుర్తుపెట్టుకున్నారని మీకు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఎస్సీ కాలనీలు, మాలా మాదిగ వర్గాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ లాగా ఉపయోగపడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో మార్పు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరేదానికి రావటం కానివ్వండి, ఈ టైంలో కూడా ఇంతమంది ఇక్కడ గ్యాదర్ ఉండటం కానీ, రేపు రాబోయేటువంటి రోజుల్లో దామచర్ల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలవబోతారనడానికి మీరు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి ఈ సంఖ్య తెలియజెప్తా ఉంది. రేపు జరిగేటువంటి ఎన్నికలలో మనం ఖచ్చితంగా గమనించుకోవాలా. ఇద్దరు అభ్యర్థులేగా పోటీ చేశారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున దామచర్ల జనార్దన్ గారు పోటీ చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున బహుశా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేయొచ్చు. ఆయన 1999 సంవత్సరం నుంచి ఒక 5 సంవత్సరాలు తప్ప దాదాపుగా శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా కూడా పనిచేశాడు. ఒక్కసారి మీ ఆశీస్సులతోటి దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభకి ఎన్నికయ్యారు. 3 సార్లు పోటీ చేసిన సందర్భాలు. మీ ప్రాంతంలో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి చేశాడా, 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి చేశాడనేది మీరు ఇద్దరిని బేరీజు వేసుకోండి. మనం ఎవరికి కట్టు బానిసలం కాదు. మన ప్రాంతాన్ని, మన ఆర్థిక పరిస్థితుల్ని ఎవరైతే మెరుగుపరుస్తారో వాళ్ళ వైపే మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వేసేటువంటి ఓటు రాబోయే 5 సంవత్సరాలకి రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దామచర్ల జనార్దన్ గారిని అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు కదా, ఎస్సీలు నా ఆఫీసులను గుండెలో బాదుకుంటూ ఉంటాడు.
ఆయన శాంక్షన్ చేసినటువంటి వర్కులు కూడా ఆపినటువంటి పరిస్థితి, ఆ అభివృద్ధి జరగకుండా చేసినటువంటి పరిస్థితి ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఈ టైంలో ఉన్నటువంటి, మీరు కనుక గమనించుకుంటే అర్థమవుతా ఉంటుంది. అభివృద్ధి కావాలనుకుంటే తప్పనిసరిగా దామచర్ల జనార్దన్ గారిని గెలిపించాలి. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఖచ్చితంగా పేద ప్రజల సంక్షేమం కోసం. ఈయనతో నేను బాగా దగ్గరగా ఉంటాను. నాకు ఇతను చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. పేదల పక్షపాతి. ఎక్కడ వీళ్ళు మనకు ఓటేసారా లేదా అంటే, ఎన్నికలు అయిపోయినాయి కదా, ఓటేసారా లేదా అనేది అసలు మైండ్లో రీచ్ చేసుకోండి. అరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, పేదవాళ్ళు కదా, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కదా. అరే అక్కడ రోడ్లు లేవే, అక్కడ బిల్డింగ్లు లేవే, అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవే, అక్కడ తాగడానికి నీళ్ళు లేవే, అరే ఇంటికి కుళాయిలు లేవే, వీళ్ళు నివసించడానికి ఇళ్ళు లేవే. ఇట్లా నిత్యం కూడా ఇదే తపన పడతా ఉంటాడు. ఇటువంటి తపన పడే వ్యక్తిని మనం 2019 సంవత్సరంలో మనం గెలిపించుకోలేకపోవటం నిజంగా అంతకంటే బాధాకరమైన విషయం కొట్టలేదు. అందరూ రాష్ట్రం అంతా కూడా ట్రాప్లో పడిపోయారు, జగన్ ట్రాప్లో. ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకెళ్లిన విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఈ అంబేద్కర్ కాలనీలో చేరికలు జరుగుతున్నాయంటే రేపు రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పునాది ఈ మీటింగ్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇందాక మన కామేపల్లి శ్రీని గారు చెప్పారు బాలయోగి గారి గురించి. ఒక ఎస్సీని లోక్సభ స్పీకర్ చేస్తే ఆయన కూడా మన ఇబ్బందుల్ని గమనించి ఇప్పుడు మనం వస్తున్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ ఆయన శాంక్షన్ చేసిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీల అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేస్తారో, ఒక ఎస్సీకి అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకొని పనిచేసినటువంటి పెద్ద మనసు మీ ఎస్సీలో ఉంటుందనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున రాబోయేటువంటి రోజుల్లో ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని దించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నికలకి రాబోతా ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నటువంటి కూటమికి మీరు మంచి మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ కూడా రేపు గెలిచిన తర్వాత దామచర్ల జనార్దన్ గారు బాగా చూసుకుంటారనే ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కళ్ళ ముందే సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఆయన చేసినటువంటి అభివృద్ధి. కాబట్టి మీరు మంచి మెజార్టీతో జనార్దన్ గారిని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తుందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి దాసరి నరేష్, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు రంగస్వామి గారు, అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మంత్రి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రాజు గారు, అదేవిధంగా కపిల్ బాషా గారు, ఇంకా పెద్దలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో మన గ్రామంలో, మన కాలనీలో ఈరోజు దగ్గర 60-70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటుంది. మీ ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మీ దగ్గరికి వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పక్కన ఉన్నారు, అక్కడ ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో ఈ పక్కన కూడా ఉండే పరిస్థితులు కూడా మీకు అర్థమవుతాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా దేవస్థానం డైరెక్టర్ గారు, ఆయన కూడా బాలకోటయ్య గారు కూడా ఈరోజు ఆయన కూడా దీంట్లో పార్టీలో చేరటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనం ఒకసారి గమనించుకుంటే 14-19లో అంతకుముందు మీ ఊరు ఎలా ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే చాలామంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అది వరకు మీ ఊరు పరిస్థితి ఏంటి, మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా తెలుసు. 14లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకుండే అనేక సమస్యలు, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన గ్రామం వరకే 12 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. తాగేదానికి నీళ్లు లేకపోతే ఒంగోలు నుంచి కార్పొరేషన్ నుంచి నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా రోడ్స్ అన్నీ వేసాం, డ్రైనేజీలు కట్టాం. అదేవిధంగా ఈ ఎస్సీ కాలనీలో కూడా దాదాపు మేజర్ పార్ట్ అంతా కూడా రోడ్లు మొత్తం కూడా కంప్లీట్ చేసాం, డ్రైనేజీలు కట్టాం, స్తంభాలు ఇచ్చాం, అన్నీ కూడా బాత్రూమ్లు లేని వాళ్ళకి బాత్రూమ్లు కట్టించాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ నుంచి మన గ్రామంలో 69 మందికి ఎస్సీ లోన్లు ఇచ్చాం.
అదేవిధంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడే పేదవాళ్ళకి ఆ రోజు 87 హౌసింగ్లో ఇల్లు శాంక్షన్ చేయించి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాం. ఈరోజు అప్పుడుండే పరిస్థితుల్లో నాకు మన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒక ప్రోగ్రాం పెడదాం అనుకుంటే మన గ్రామంలోనే నాకు ఆ రోజు ఇన్ని పనులు చేశాం, ఇక్కడే పెట్టాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మన కాలనీకి తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం కావాల్సిన పనులన్నీ చేశాం. మీ కాలనీలో దగ్గర 1.5 కోటి పెట్టి పైప్ లైన్ పెడితే 80% కంప్లీట్ అయితే దాన్ని ఆపేశారు, దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు, ఎప్పుడో వచ్చినప్పుడు ప్యాకేజీల మాదిరి జేబులోకి తీసి 500, 1000 ఇచ్చేస్తూ ఉంటే అతను ముద్దుగా నమ్మే పరిస్థితిలో మన ప్రజలు ఉన్నారు. ఈరోజు ఎవరికి ఏం చేసామా, మన పరిస్థితి ఏందా, ఎంతవరకు చేస్తున్నారు, తర్వాత మనం ఏం చేస్తే కాలనీకి ఉపయోగపడుతుంది అనేది ఆలోచన అతనికి లేదు. ఏ పని చేశారు, ఏముందిలే పని చేస్తే అది కూడా అన్నాడంటే ఫస్ట్లో ఆయన అంత డెవలప్ చేశారు, ఆయన ఓట్లేశారు ఈ జనం అని. అట్లాంటి మాటలు కూడా మాట్లాడటం కూడా మనం చూసాం. ఈరోజు మీకు అందరూ కూడా ఈరోజు ఒక చక్కగా ఒక సిమెంట్ రోడ్డు మీద కూర్చొని మనం ఈరోజు ఇంత కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ఒక వర్షం పడ్డా ఏది లేకుండా ఉన్నా కూడా మన కాలనీలు ఏ విధంగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీరు వచ్చినా రాకపోయినా ఈరోజు కమ్యూనిటీ హాల్ కానీ చర్చి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం టైంలో ఇన్ని కార్యక్రమాలు చేశాం. రేపు వచ్చిన తర్వాత మిగతాది ఏదైతే 80% నీళ్ళది కంప్లీట్ కాలేదో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఈ గ్రామాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతోమంది కూడా ఉండడానికని చెప్పి మన కొప్పోల్లోనే ఈరోజు 5-10 నిమిషాల్లో ఒంగోలు పోయే పరిస్థితి కూడా డబుల్ రోడ్లు వేసాం. డబుల్ రోడ్లు వేస్తే దాని మీద గుట్టలు పడితే ఇప్పుడు దగ్గర సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. ఆ గుంటలకు మట్టేసే చేత కాలేదనమాట. కనీసం ఆ గుంటలు పొడవటానికి కూడా రోడ్లు అంత పెద్ద చేశారు, కనీసం గుంటలన్నా పొడిచే చేతగానే ఎమ్మెల్యేని 5 సార్లు మన నియోజకవర్గం ప్రజలు గెలిపించారంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. మీకు ఏదన్నా జరగాలి అన్నప్పుడు అభివృద్ధి జరగాలి, మా ఇంట్లో పనులు జరగాలి, మాకు కూడా ఎస్సీ లోన్లు 2-3 లక్షలు వచ్చిందంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా ఏదో ఒక పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. మాకేమైతే మంచి చెడు అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు అక్కడేమో ఒక్క అవకాశం అని చెప్పిన ఆడ సైకో జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ఎన్నికల ముందు నవరత్నాలని చెప్పేసి అన్ని అబద్ధాలు ఆడాడు. మద్య నిషేధం చేస్తాం, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం, మీ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా చదివిస్తాం, గవర్నమెంట్ వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తాం, అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచాం. ఒకటి కాదు అతను చెప్పిన అన్ని మాయ మాటలు చెప్పాడు. ఈరోజు ఒక్క టన్నా కూడా అతను నెరవేర్చాడు అని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పూర్తిగా మద్యమేమో మద్య నిషేధం బదులు దొంగ మద్యం అమ్ముతున్నాడు. ఈరోజు ఆ మద్యానికి ఎంతమంది ఈరోజు చనిపోయారో, ఎంతమంది కుటుంబాల్లో ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. ఎందుకంటే ఆడ 10 రూపాయలు 100 రూపాయలకి చేసేది తీసుకొచ్చి 1000 రూపాయలకి అమ్మాడు. ఆ 100 రూపాయలు నాణ్యత లేని మందంతా కూడా తాగి ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. దాని లేదు. కనీసం ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా పరిస్థితులు వచ్చో మన వర్షాలు పడితే రైతులు ఇబ్బందులు పడుతున్నాయంటే కనీసం చూసే పాపను పోలా, ఇంట్లో కూర్చోవటం, ఇంట్లోనే ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో, ఏ జిల్లాలో ఏది ఇక్కడ దానికి కావాల్సిన వస్తువులు ఉన్నాయో దాన్ని దోచుకోవడానికి తప్పితే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడ్డారో ఆ పరిస్థితులను కూడా చూసుకోలేని ఈ సైకో ముఖ్యమంత్రి. ప్రజలు ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొడుకు కదా ఏదో తెగ చేస్తాడని చెప్పి ఒక్క అవకాశం కదా చూద్దామని చెప్పేసి 151 సీట్లు ఇస్తే ఈరోజు ఆ 151ని ఆయన ఇష్టం వచ్చినట్టు క్యారమ్ బోర్డులో ఆడుకుంటే మన కాయలు ఇటుపోద్దో ఆ విధంగా ఒకని గిద్దలూరు పంపటం, ఒకని ఎర్రగుంటపాలెం వాడిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడి నుంచి ఇంకో నియోజకవర్గం పంపటం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గర లేరు. ప్రజల్లో ఆ గ్రామాల్లో ఏం చేశారో రేపు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చొక్కా పట్టుకొని అడుగుతారు ఖచ్చితంగా, నువ్వు ఏం చేసావా మళ్ళీ ఓటుకు వస్తున్నావు కాబట్టి అని చెప్పేసి అడుగుతారని చెప్పి ఇతని నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేస్తే అక్కడ కొత్తవాడు అవుతాడు, ఇతను ఏదో చేస్తాడని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన క్యాండిడేట్ని చూసాం,
నెల నుంచి హైదరాబాద్లో అంకితం అయ్యాడు. విజయవాడకి వస్తాడు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాడు. ఏంద్రా విషయాలంటే రోజు పేపర్లో టీవీలలో మీరు అందరూ కూడా చూస్తున్నాం మనం. 25 పట్టాలు ఇస్తేనే ఒంగోలు వస్తాడంట, లేకపోతే రాడంట. 25,000 పట్టాలు ఇస్తేనే వస్తాడంట. 4 సంవత్సరాల 9 నెలలు ఇతను నిద్రపోయాడా నేను అడుగుతున్నా. ఒకసారి 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. సరే, 1 సంవత్సరం కోవిడ్ వచ్చింది, అందరూ ఇళ్లలో ఉన్నాం, బయటికి రావడానికి లేదు. అయిపోయిన తర్వాత నా బంధువు, నేను ఇంట్లోకి చక్కగా వెళ్ళిపోతాను, నాకేమి పర్మిషన్లు కానీ లేకపోతే టైం కానీ ఇవన్నీ బళ్ళా, మేము నేరుగా సీఎం ఇంటికి పోయి మాట్లాడే అంత స్వతంత్రం ఉంది అనే వ్యక్తి 10 రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఏం చేయాలా, పట్టాలు ఇవ్వాలంటే పట్టాలు ఇవ్వటం, టిట్కోలు ఉంటే టిట్కోలు కంప్లీట్ చేయటం, ఏదో ఒకటి పని చేయాల్సిన బాధ్యత లేదు. ఈరోజు జీవోలో ఒకటి పంపిస్తాను, నిన్నంతా జీవోలో ఒకటి పంపించి డబ్బులు వచ్చేసి డబ్బులు పండి ఇప్పుడు ఇస్తానని చెప్పేసి దాని మీద పెట్టుకుంటా ఉన్నారు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. లాస్ట్లో నెల ముందు ఇదివరకు కూడా అదే చేశారంట, నాకు తెలియదు అది అంతకు ముందు. పట్టాలు ఇస్తామని చెప్పటం, లాస్ట్ మినిట్లో ఒక 10 కోట్లు 20 కోట్లు తెప్పియటం, దానికి పట్టాల రూపంలో తెలకాయితాలు ఇవ్వటం, దాని మీద ఒకరి మీద ఒకరికి 10 పట్టాలు ఇవ్వటం, పట్టాలు ఇచ్చారని చెప్పేసి జనాలు మభ్య పెట్టి మళ్ళీ ఓట్లు వేసుకొని గెలవటం ఇదివరకు ఒకసారి జరిగిందంట. ఇది రెండోసారి మళ్ళీ ఈ పట్టాలు ఇస్తారని చెప్పేసి దొంగలెక్కలేసి ఈ పద్ధతిలో మళ్ళీ ఉండటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. మేము అలా చూడాల. మేము ఎప్పుడో 2 సంవత్సరాల ముందు పట్టాలు ఇవ్వడానికి ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి టిట్కో ఇల్లే కట్టించేద్దాం, దాని ప్రకారంగా వాళ్ళు ఇళ్లలో ఉంటారని చెప్పేసి దాని మీద టిట్కో హౌసెస్ ఆ రోజు మనం ప్లాన్ చేసాం. దాన్ని 80% కంప్లీట్ చేసాం. అవి మన కళ్ళ ముందే బిల్డింగ్లు కనపడుతున్నాయి. మాయ చేయాల, మాయ మాటలు చెప్పలా. ఎప్పుడు కూడా ఏం చేయాలో అది చేస్తామని చెప్పాం, దాని పద్ధతి ప్రకారంగా చేసాం. కొత్తపట్నం వెళ్తే ఒక బ్రిడ్జికి తారేయటం వల్ల కాదు ఇతనికి, వాళ్ళు ఊరికి పోయే రోడ్లు కూడా బ్రిడ్జిలు కూడా మనమే కట్టాం. ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. చిత్తశుద్ధితోటి మనం ఏం పనులు ఎవరికి ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయో దాన్ని చూసుకొని మనం పనులు చేస్తే ఈరోజు మళ్ళీ పట్టాలు 25,000 పట్టాలు రేపు మళ్ళీ మనకి 6వ తారీఖు 10వ తారీఖు లోపల నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఉండేది 15 రోజులు. 15 రోజుల్లో వీళ్ళు రైతులు కొట్టడం, రైతులు రిజిస్ట్రేషన్ చేయటం, మళ్ళీ వీళ్ళు పోయి రోడ్లు వేయటం, దాని పట్టాలు వేయటం, ఇవన్నీ జరిగే పనా లేకపోతే ఎవరిని మభ్య పెట్టడానికో ఎవరిని మాయ చేయడానికో మీరు అందరూ కూడా గమనించుకోండి. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. మీరేమి రోజు కూడా మనం ఇవాళ సోషల్ మీడియా డెవలప్ అయింది, సెల్ ఫోన్లోనే అన్నీ వస్తూ ఉన్నాయి. పరిస్థితులు కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. తప్పకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మళ్ళా వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే చాలా ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకపోయింది. ఈరోజు తల్లిదండ్రుల పిల్లల్ని కష్టపడి చదివించి అప్పులు తెచ్చి ఇంజనీరింగ్ చదివితే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, దాని మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని చెప్పేసి వాళ్ళు కష్టపడి చదివిస్తే ఈరోజు ఒక్కటి కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా గంజాయిలకు అలవాటు అవుతున్నారు. కొంతమంది పిల్లలు ఒకరొకరు ఖాళీగా ఉండి ఫ్రెండ్స్ నుండి ఇంట్లో వాళ్ళు మాట్లాడితే ఇంట్లో వాళ్ళు తన్నే పరిస్థితుల్లోకి ఈరోజు పిల్లలు వచ్చారంటే వాళ్ళకి ఒక బాధ్యత చూపించలేకపోవటం. ప్రభుత్వం అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఒక్కడు కూడా ఉద్యోగాలు లేకుండా అప్పుడు వచ్చిన కంపెనీలన్నీ కూడా పూర్తిగా ఈరోజు పోవటానికే దీని కారణాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక్క కంపెనీ వల్ల ఆ రోజు తెలుగుదేశం టైంలో ఎన్నో కంపెనీలు తీసుకొస్తే మన దగ్గర 25,000 కోట్లతోటి పేపర్ మిల్ ఇక్కడ శాంక్షన్ చేయించి ఫౌండేషన్ వేస్తే అది కానీ అయిపోయి ఉంటే సంవత్సరానికి 16,000 మంది ఉద్యోగాలు వచ్చాయి. మనకు కూడా ఇబ్బందులు ఉండేది, రెవెన్యూ కూడా పెరిగేది రాష్ట్రంలో. దాన్ని వదిలేసి వాళ్ళని ఏదో బెదిరించి వాళ్ళని డబ్బులు అడిగేకి వాళ్ళ కంపెనీ కూడా ఎత్తేసి మూసేసి వాళ్ళంతా కూడా ఈరోజు గుజరాత్లో పెట్టుకున్నారు. అదేవిధంగా కియా వాళ్ళు ఉంటే మన ఫ్యాక్టరీ ఆ టైంలో అనంతపూర్లో కియా కార్ల ఫ్యాక్టరీ పెట్టిస్తే తర్వాత స్పేర్ ఫ్యాక్టరీ పెట్టాలి సరిపోవట్లేదని చెప్పి అడిగితే దాన్ని వాళ్ళని బెదిరించి వాళ్ళని ఎంతో కొంత అడిగే లోపల వాళ్ళు వెళ్ళిపోయి ఈరోజు తమిళనాడు కర్ణాటక బార్డర్లో వాళ్ళ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, దాని మీద ఇన్కమ్ సోర్స్ వస్తుంది. తర్వాత రాష్ట్రాన్ని ఆ వచ్చిన డబ్బులతో ఇంకా 4 పనులు చేసుకోవచ్చు. దానికి కూడా దిక్కులేదు. ఈరోజు గుడ్లకమ్మ గేట్లు ఈ రోజుకి 3 కోట్లు అయితే ఆ గేట్లు రిపేర్ అవుతాయి. అయితే దాని ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి గేట్లే చేయాలి. 2 TMC వాటర్ సముద్రంలోకి పోయినాయి. మనకి రేపు ఒకవేళ పడితే రైతులకు కానీ తాగేదానికి నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అతను పోయి అక్కడ ప్యాలెస్లో కూర్చొని
ఎక్కడెక్కడ వసూలు చేసుకోవాలో ఆ పద్ధతిలో అతను ఉన్నాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంటం ఉన్నది. దీంట్లో మన కార్పొరేటర్గా అతను ఓడిపోలా, దాన్ని పెద్ద చేశారు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు పోలీసు వాళ్ళే ఫోన్ చేసి 12 కార్పొరేటర్లు దాదాపు అయిపోయింది సార్, అనౌన్స్ చేశారు సార్ అని చెప్పారు. సరే మంచిదే కదా అని చెప్పేసి నేను చూసే లోపలే మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి ఆ కౌంటింగ్ అని చెప్పేసి మన వాళ్ళని బెదిరించి ముద్రగాలం చేసి కొన్ని దగ్గర ఒక 3 కార్పొరేటర్లు కూడా ఇబ్బందులు పెట్టారు. అంటే ఎలక్షన్ ఎట్లా చేయాలా, రాజకీయాలు ఎట్లా చేయాలా అనేది ఈ 4 ఏళ్లలో చూపించారు. సరే రేపు దాన్ని ఎట్లా చేయాలనేది కూడా రేపు మన పార్టీ వస్తే ఎట్లా చేయాలో మనం కూడా చేస్తాం. కొత్తపట్నం పరిపాలన వస్తే మన వాళ్ళని ఏజెంట్లు కూడా కూర్చొని నామినేషన్లు వేస్తే నామినేషన్ కాగితాలు తీస్తారు. అంటే ఇది ఏమైనా శ్రేష్టం కాదు. ఎవరికి అధికారం అనేది 5 సంవత్సరాలు మారుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎట్లా చేయాలో చూపించారు కాబట్టి రేపు నామినేషన్లు అప్పుడు, రేపు ప్రభుత్వం అప్పుడు మనం ఎలా చేయాలో, మన కౌంటింగ్ ఎట్లా చేయాలో ఆ విధంగా ఆ పద్ధతిలోనే మనం చేస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా కాపాడుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మన నరేష్ గారు, అదేవిధంగా రామ్ సాంగ్ గారు వాళ్ళ ఫాదరు, వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.